ఏపీలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. గాజువాక కూర్మన్నపల్లంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ క్రమశిక్షణ ప్రశిక్షణ మహా అభియాన్ అంతర్గత నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ పాల్గొన్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈ రోజు 300 ఎల్సిఎస్ స్థాయికి ఎదిగింది అని అంటే అది కేవలం నాయకుడి యొక్క ప్రతిభ కాదు, అది కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టం ఫలితం అనేటువంటి విషయం మనం కూడా గమనించాలి. అయితే ఆ సందర్భంలోనే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ రకమైనటువంటి ప్రశిక్షణ కార్యక్రమాలు మన పార్టీలో మనం నిర్వహించుకుంటాం. వేరే ఇంకొక రాష్ట్రీయ పార్టీలో ఈ రకమైనటువంటి ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయా అంటే మనకి బహుశా ఎప్పుడో ఒకప్పుడు తెలుగుదేశం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలో 16 లక్షల మంది కార్యకర్తలకు దేశంలో శిక్షణ ఇవ్వడం జరిగింది మొదటి దశలో. రెండో దశలో 543 జిల్లాల్లో జిల్లా స్థాయిలో 250 మంది ఎంపిక చేసినటువంటి నాయకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మూడో దశలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధించి, నాలుగో దశలో అఖిల భారత స్థాయిలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకత్వానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించడానికి దేశంలో 44% మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. 23 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే ఈ రకమైనటువంటి శిక్షణల కారణంగానే ఇది సాధ్యమైంది. నిరంతరం కార్యకర్తలకు కొత్త విషయాల మీద సమగ్రమైనటువంటి